అబ్బో ఏది పూలదండ వై వై సింహ గర్జన సక్సెస్ చేసి దేశం కోసం రాష్ట్రం కోసం రాజ్యాంగం మీద దాడి చేస్తే నువ్వు రాజ్యాంగాన్ని కాపాడినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఒక మాల బిడ్డగా అంబేద్కర్ వాదిగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి మాల బిడ్డ పైన ఉంది. మీరు రాజ్యాంగాన్ని కాపాడినందుకు అదే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నేను మీ ఆనపూసల వెంకటేశం. మీకు అందరికి తెలుసు, December 1 రోజు హైదరాబాద్లో జరిగినటువంటి సింహ గర్జన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకునికి, ప్రతి వ్యక్తికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా మారినటువంటి సింహ గర్జన. ఆ సింహ గర్జన చూసి నా మిత్రుడు జార్ఖండ్లో ఒక డిపెండెంట్ కమాండర్గా, MBBS డాక్టర్గా ఒక డిపెండెంట్ కమాండర్గా పనిచేస్తూ జార్ఖండ్ నుంచి మన AVM స్టూడియోకి వచ్చి మనల్ని కలవడం, వాళ్ళు నిజంగా అంటే మనము లోకల్గా తెలంగాణలో ఉన్న వాళ్ళమే కాదు, అక్కడ ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర స్టేట్లలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లక్షలాదిగా కదం దొక్కిన ప్రజలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాక్టర్ గారు, మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చారు కదా, ఎలా మీరు ప్రోగ్రామ్ చూసారు? అక్కడ నుంచి ప్రోగ్రామ్ మొత్తం చూశాను. అందులో ప్రతి మంచి చదువుకున్న విద్యార్థులు కానీ, చదువుకున్న స్టూడెంట్స్, లీడర్స్ కానీ అండ్ ఎమ్మెల్యేలు కానీ చాలా మంచిగా మాట్లాడారు. ఇంకోటి ఇక్కడ రాజ్యాంగ ప్రియంబుల్ కి కానీ, లేదంటే అక్కడ 341, 342 ఆర్టికల్ ఏ విధంగా డిస్ట్రక్షన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు. అంటే ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జి అయినా, అడ్వకేట్లు అయినా, లేదంటే పోలీసులు అయినా, ఇంకా ఎస్పీలు అయినా, కలెక్టర్లు అయినా రాజ్యాంగం ప్రియంబుల్ కానీ అవన్నీ చదువుకోవాలి. ఆర్టికల్ చదువుకొని దీని మీద స్పందిస్తే బాగుంటది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎస్పెషల్లీ ఎవరికి అన్యాయం జరిగిందని, పాపులేషన్ కౌంట్ కానీ, లేకపోతే జాబులు ఎంతమందికి వచ్చింది అది ఏం తెలియకుండా గుడ్డిగా ఏది మాట్లాడితే అది మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, లేదా నార్మల్ ప్రజలు, ఈవెన్ కలెక్టర్లు, IAS, IPS చదివిన వాళ్ళు కూడా అది 341 ఆర్టికల్ అమెండ్మెంట్ జరగకుండా, 342 జరగకుండా ఇష్టం వచ్చినట్టు అట్లా డివైడ్ చేయడం చాలా మంచిది కాదు. ఎస్పెషల్లీ ఈ అణగారిన వర్గాలు, SC STలు చాలా హత్యకు, రేపులకు గురవుతారు దేశవ్యాప్తంగా. వాడు మీసం చంపిస్తుండు, వాడు గుర్రం ఎక్కి చంపేస్తుండు. అట్లాంటి వాళ్ళని స్పందించకుండా ఇట్లా డివైడ్ చేస్తే ఇంకా వాళ్ళను ఇంకా అనగదొక్కే ఆలోచన ఇది. సో కాబట్టి ఇది రాజ్యాంగానికి ఈ విరుద్ధమైన ప్రకటన సుప్రీంకోర్టు. మీరు మీలాంటి ఇంటలెక్చువల్స్ గ్రూప్ లో ఉంటారు కదా, మీరు అమెరికా డాక్టర్లు, లేదంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న డాక్టర్లు ఇంటలెక్చువల్స్ గ్రూప్ లో ఉంటారు. అట్లా ఇంటలెక్చువల్స్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఇలాంటి హత్యలు కానీ, ఈ యొక్క అంటే గుర్రాలు ఎక్కితే చంపుడు, మీసాలు ఎక్కితే చంపుడు, పెళ్లిళ్ళు చేసుకుంటే చంపుడు, లేకుంటే చంపుడు ఊరాలు జరుగుతూ ఉన్నాయి, మూర్ఖులు చేస్తున్నారు అనుకోండి. రాజ్యాంగం మీద అటాక్ ఇన్నాళ్ళను జరుగుతుందా? ఇలాంటి అటాక్ మొదటిసారిగా జరిగిందా, జరుపుకుంటూ వచ్చిందా ఇంతకు దాకా? ఏమనుకుంటారు మీరంతా? అంటే అప్పట్లో ఎట్లుందంటే, ఇప్పుడు ఏ పార్టీలైనా లీడర్లకి రాజ్యాంగం మీద అవగాహన ఎక్కువ లేదు. ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే అగ్రకులస్తులు రాజ్యాంగాన్ని తొక్కి పెడుతున్నారు. ఏదైతే SC STల మీద 20 నిమిషాలకు ఒక రేపు మర్డర్ జరుగుతుంది దేశ NCR రిపోర్ట్ ప్రకారం. దాన్ని ఆపలేకపోతారు ఒక చట్టం. ఎందుకు అంటే ఈ అణగారిన వర్గాలు MP MLAగా అవుతున్నారు కానీ వాళ్ళ ప్రజలకి ఆ సేవ వాయిస్ పెంచలేకపోతున్నారు. ఎందుకంటే అది అంతే. అది ఒక నిజంగా రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే లా అండ్ ఆర్డర్లో SC STల పైన దాడులు అరికట్టే అవకాశం ఉంది. మీలాంటి మీడియా, యంగ్ యూత్, అంటే డబ్బుల కోసం ఆశపడు మీడియా నడుపుకొని ఎకరాలు భూములు కొన్న లాభం లేదు. అది మీలాగా ఇప్పుడు మీలాంటి మీడియా ఒక 10 మంది తెలంగాణలో ఉంటే తెలంగాణ ఆల్రెడీ తెలంగాణ డెవలప్ అయింది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇంకా దేశవ్యాప్తంగా మీలాగా చంద్రశేఖర్ ఆజాద్ లాగా అట్లాంటి లీడర్స్ ఈ దేశానికి అవసరం. ఇప్పుడు డబ్బులు సంపాదించుకున్న చాలా మంది ఉంటారు. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, చనిపోయాడు, ఒక స్టాచ్యూ లేదు. అంబేద్కర్ కి ప్రపంచవ్యాప్తంగా స్టాచ్యూలు ఉన్నాయి. ఎందుకు? ఒక మానవతా మూర్తి, సమతా మూర్తి. దేశంలో, ప్రపంచంలో ఎవరు ఉంటారంటే అంబేద్కర్. రైట్. మీరు ఇప్పుడు మ్యాక్సిమము ఇప్పుడు ఇంటలెక్చువల్స్ బీసీలలో కానీ, దళితులలో కానీ ఒక కోర్ కమిటీగా ఏర్పడతారు, ఒక గ్రూప్గా ఏర్పడి మాట్లాడుతూ ఉంటారు కొన్ని సమస్యలు. ఇప్పుడు మీకు తెలుసు కదా, దేశంలో ఏ రాజకీయ నాయకుడు కావాలంటే డబ్బులు బాగా సంపాదించుకోవాలి, దోసుకోవాలి, రాజకీయ నాయకుడు కంటిన్యూ కావాలన్నటువంటి పాలసీ వాళ్ళకు బాగా ఏర్పడ్డది.
ఇలాంటి పాలసీలు చూసినప్పుడు మీలాంటి ఇంటలెక్చువల్స్ ఎంబీబీఎస్, మీరు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు, లేదంటే అక్కడ మంచి క్వాలిఫైడ్లకు ఏమనిపిస్తుంది? వీళ్ళు చేసేటువంటి తప్పులు మీకు కళ్ళకు కనబడుతుంది. సాధారణ ప్రజలకు విషయం తెలియదు, వాళ్ళు తప్పులు చేసే ఆర్టికల్ ఎక్కడ తప్పుదో మీకు కనబడుతుంది. అలాంటి అప్పుడు మీరు అడగలేక, కక్కలేక, మింగలేక మీ ఆఫీసర్లు ఏమనుకుంటారు? అంటే ఆఫీసర్లు అంటే మేము రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ లోబడి మాట్లాడాలి కాబట్టి, అంటే అన్యాయం జరిగినప్పుడు మీలాంటి మీడియాలో చూస్తుంటాం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా వాళ్ళ కులం మీడియా, ఇప్పుడు కొన్ని కులాలకు కొన్ని మీడియాలు ఉన్నాయి తెలంగాణ దేశవ్యాప్తంగా. సో వాళ్ళ కులాన్ని వాళ్ళు ఐపీఎస్కుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. టాలెంట్ ఎక్కడ ఉంటాయంటే అణగారిన వర్గాలకు, అంటే మనకి చదువు లేదు, రాజ్యాంగం తెలియదు, ఆ జాతుల మీద దాడి జరుగుతుంటే వారిని భూమి గుంజుకుంటారు. లేదంటే ఒక వ్యక్తి మీద 100 మంది వాడి దాడి చేస్తే, ఒక ఎస్సీ భూమి గుంజుకున్నప్పుడు 100 మంది ఆఫీసర్లు కానీ 100 మంది రాజకీయ నాయకులు దాడి చేసినప్పుడు మీలాంటి ఒక మీడియా, మీలాంటి మీడియా ఉంటే ఏమైతే అంటే, మీలాంటి ఒక 10 మీడియాలు ఉంటే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా కాపాడవచ్చు. కానీ సమాజం ఎటు పోతుంది అది అర్థం కాదు. అంటే యూత్ ఎట్లుంది అంటే, యూత్ కూడా ఇప్పుడు ఆర్టికల్ అర్థమవుతుంది. అదే 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 3.1 ఆర్టికల్ అంటే ఇప్పుడు బీసీ చాలా మంది మీడియాలో చూసిన, మైపాల్ యాదవ్ గాని, ఇంకా చూస్తుంటారు అన్ని న్యూస్ మళ్ళా మీడియా చూసిన. అంటే ఇక్కడ ఏమైందంటే, ఒక కులం మీద ఒక కులాన్ని పట్టుకొని జాతిని మొత్తాన్ని అవమానిస్తే ఒక్క మీడియా క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళకి తెలియదు ఆ సబ్జెక్టు తెలుసలే, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక మనకు చేసుకోవచ్చు కరెక్ట్ అనుకుంటారు వాళ్ళంతా అంతే. ఇప్పుడు మల్లన్నకి ఏమి తెలియాలంటే, మరి ఎందుకు అదే మాదిక సామాజిక వర్గమైన చమర్లు చంద్రశేఖర్ ఆజాద్, మాయావతి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ చిన్న లాజిక్ తెలియట్లేదు వాళ్ళకు. అంటే వీళ్ళు ఏంటంటే, ఇక్కడ ఎస్సీలని ఎస్టీలను డివైడ్ చేస్తే వీళ్ళు ఎప్పుడు బానిసత్వంలో మునిగుంటారండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బానిసత్వంలో ఉన్నారు, రాజ్యాంగం వచ్చింది, అన్ని ఉన్నాయి. ఇంకా బానిసత్వంలో ఎస్సీ ఎస్టీలు, అసలు ఇప్పుడు బీసీలు బానిసత్వంలో అర్థం ఉంది, వాళ్ళకు రిజర్వేషన్ లేదు పొలిటిక్స్ లో. కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల పొలిటిక్స్ లో ఇంత 15% రిజర్వేషన్ ప్లస్ 7%, 21-25% ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉన్నారు. ఒక్కడు రేపు జరిగినా, మర్డర్ జరిగినా మాట్లాడు. ఇది పెద్ద ప్రమాదం, ఇది పెద్ద రాజ్యాంగానికి కాదు, అసలు దేశానికి యూజ్లెస్ అనమాట. అవును, ఇది చాలా ఇలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. నిజంగా ప్రజాప్రతినిధులు ఎవడు పడితే ఆడు, అదే దేశంలో మార్పు రావాలి, దేశంలో చదువుకున్న వాళ్ళు పెరగాలి, ఆలోచన వాళ్ళు పెరగాలి, రాజ్యాంగంలో ఉన్న విషయాలను మాత్రమే మనము ఇంప్లిమెంట్ చేసేకున్న విధానం పెరగాలి. నిజానికి చాలా రోజుల తర్వాత 30 ఏళ్ళుగా మాలలు లేరు అని చెప్పారు. మాలలు ఉన్నారా లేరా డిసెంబర్ 1వ తారీఖు తెలిపోయింది. నిజంగా ఈ మాలలు కదము దొక్కిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? అంటే సౌత్ ఇండియాలో మాలలు చేసిన ఉద్యమం, ఫస్ట్ యుద్ధం ఇది, రాజ్యాంగాన్ని కాపాడుకునే ఆలోచన చాలా నచ్చింది. ముందుగా ఇళ్ళక యూనిటీ ఉండి, రాజ్యాంగం మీద ఏదన్నా ఆర్టికల్ కానీ, ఏ సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ, లేదంటే ఎవరైనా అసత్యాలు, ఒక ముఖ్యమంత్రి అంటాడు నేను రాజ్యాంగాన్ని మారుస్తుంటాడు, ఆయన 10 సంవత్సరాలు ఒక గాంధీ హాస్పిటల్ విజిట్ చేయగలిగిందా? ఇప్పుడు నువ్వు లక్షల కోట్లు తీసుకొని ఫామ్ హౌస్ లో వండుకుంటున్నాడు ముఖ్యమంత్రి, అవసరం లేదు. ఒక మనిషి గవర్నమెంట్ జీతం తీసుకొని నువ్వు ఫామ్ హౌస్ లో వండుకుంటున్నావు అంటే, లేదంటే అంటే ఆఫీస్కి వెళ్ళాలా, 9:30 నువ్వు ఆఫీస్లో ఉండాలి, లేదంటే ప్రజల కోసం ఒక ఆఫీస్ ఉండాలి, ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా వాళ్ళని కలవాలి. నువ్వు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ ఊరికి పోయి నువ్వు గెలిచి వస్తావు డబ్బులు ఇచ్చి. అంటే డబ్బులు ఇచ్చి గెలవడం అనేది చాలా ఇది నేరం. అంబేద్కర్ ఇచ్చిన ఓటుని కొనుక్కొని ఇంకా దేశాన్ని అభివృద్ధి చెందకుండా ఇంకా ఉండడం అనేది దేశంలో. ఇప్పుడు మీరు మీలాంటి ఇంటెలెక్చువల్ చెప్పాలి, ప్రజలకు ఏం చెప్తున్నాడు? ఇలాంటి జరిగినటువంటి రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రజలు అర్థం చేసుకున్నారా? మొన్న లక్షలాదిగా తరలివచ్చిన ప్రజల యొక్క చైతన్యాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఎందుకో గానీ మాల జాతి డిఎన్ఏలో ఒకటి ఉంది. ఇక్కడైనా కానీ సౌత్ నార్త్ ఇండియాలో కూడా రాజ్యాంగం కోసం, ప్రొటెక్షన్ కోసం ఓన్లీ దళిత వర్గాలు మాత్రమే ముందుకు వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి అంబేద్కర్ కొంచెం ఎడ్యుకేషన్, వాళ్ళు హక్కులు సంపాదించి పెట్టాడు కాబట్టి, ఇంకా కూడా వాళ్ళ మీద జరుగుతున్నాయి కాబట్టి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా రాజ్యాంగం అంబేద్కర్ పట్టుకుని పైకి వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే మాల మానాడు వాళ్ళు చేసినారో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చాలా మంచి ఉద్యమం ఇది. ముందుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ రాజ్యాంగానికి ఏమైనా వ్యతిరేకంగా ఎవరైనా
జడ్జిమెంట్ ఇచ్చినా ఈ విధంగా ఆ, సమావేశాలు పెట్టుకొని దాన్ని వ్యతిరేకించడం చాలా మంచి పద్ధతి. అంటే పీస్ఫుల్గా చట్ట ప్రకారంగా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మాలల సింహగర్జన అనేది అటు ఆంధ్రనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ అందరినీ ఆలోచింపజేసింది. తెలంగాణలో జరిగినటువంటి ప్రోగ్రాము ముఖ్యంగా భారతదేశ ప్రజలకంతా తెలిసిన సందర్భంగా నరేంద్ర మోడీ యూటర్లు తీసుకునే అవకాశం ఉంది. డివై చంద్రశూడ్ లాంటి వాళ్ళు కూడా ఇలా అంటే రాజ్యాంగం మీద ప్రజలకు ఒకసారి కళ్ళు తెరిచే అవకాశం వచ్చిందంటే దొంగలై దుర్మార్గుల యొక్క ఆటలు సాగవనేటువంటిది పూర్తిగా తెలిసిపోయింది. 100% ప్రజలు కదము తొక్కిరంటే వాళ్ళంతా అంటే ఎవడైతే కుట్రలు చేస్తున్నారో కుట్రలు కుతంత్రాలు చేసి కుట్రదారులు పటాపంచలై మతం వాగుల తుఫాను వస్తే కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోవాల్సిందే తప్ప ఎవడు కూడా కుట్రలు చేసి నడవని చెప్పి ప్రజలు గ్రహించారు. అదే చేసి చూపించారు తెలంగాణ రాష్ట్రంలో. భవిష్యత్తులో అనేకమైన పోరాటాలు చేయడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, పేదరికం నిర్మూలించడానికి, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి, నిరక్షరాస్యత నిర్మూలించడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. మాలాంటి ఏవిఎం మీడియా లాంటి మీడియాలతో కలిసి వచ్చేటువంటి వాళ్ళందరితో పని చేస్తాం. పని చేయడమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క హక్కులను కాపాడే దిశగా మేమందరం పోతామని తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ సక్సెస్ చూసిన తర్వాత జార్ఖండ్ నుంచి ఏవిఎం స్టూడియోకి వచ్చి మనల్ని కలిసినందుకు, మనల్ని సన్మానం చేసినందుకు ఏవిఎం ఛానల్ తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చాలామంది ఎవరెవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో ఖచ్చితంగా పనిచేసిన వారిని అభినందించండి. అభినందన ద్వారా చాలా మందికి పనిచేసేటువంటి అవకాశం దొరుకుతుంది అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎట్లా ఎంతమంది వచ్చారు షాద్నగర్ నుంచి? ఎట్లా చేసి కార్యక్రమం నా జన్మకి ధన్యమన్నా. అంటే ఆ ప్రోగ్రామ్ చూసి ఏ కార్యక్రమానికైనా మీరు పిలవండి, వస్తాము పక్కా. ఏ కార్యక్రమం సక్సెస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.